అందరికీ దసరా శుభాకాంక్షలు. సరదాల దసరా పండుగ అంటే తెలుగు వాళ్ళకి ఎంతో ఆహ్లాదం, ఆనందం. నవరాత్రుల్లో 9 రోజులు నయనానందకరంగా ఎన్నో సంబరాలు, సంతోషాలు కలగలిసి మనకి ఎంతో శోభనిచ్చే అపూర్వమైన పండగ దసరా. శక్తికి నిర్వచనం వాడిది, యుక్తికి నిర్వచనం వాడిది, భక్తిలో కడుపు నింపేది, రక్తాన్ని ధారపోసి మనిషికి జన్మనిచ్చేది ఆడది. అలాగే మతి తప్పి ప్రవర్తిస్తే మట్టి కరిపించే మహంకాళి కూడా ఆడదే. అలాంటి ఆడశక్తికి నిర్వచనమైన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తన శక్తిని ప్రసరింపజేసి అందరినీ కాపాడాలని, విజయదశమిగా విజయాలను అందించాలని, మన సమాజానికి, మన రాష్ట్రాలకు, మన దేశానికి, ప్రపంచానికి పట్టిన దుర్గతిని తొలగించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు ముందుండి సమాజానికి, మన రాష్ట్రాలకి, మన దేశానికి, అలాగే ప్రపంచాన్ని విజయపథంలో నడిపించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సినిమా సబ్జెక్టు స్త్రీ శక్తికి సంబంధించింది. అలాగే అమ్మవారి వాహనం పులి, బలావ్ బేటికో షేర్ అన్నది సినిమా ఇతివృత్తం. అలా పవర్ అండ్ వైబ్రేషన్తో, హై ఎనర్జీతో కూడిన సినిమా నేలకొండ భగవంత్ కేసరి. మరి మనకి దసరాకి ఇంకో కథ కూడా ఉంది కదా చిచ్చా, పాండవులు కౌరవుల మధ్యలో జరిగిన. అంటే వాడు అజ్ఞాతవాసం విడిచి, అంటే వాడు విరాట మహారాజు ఆయన రాజ్యంలో వేరే మారు వేషాల్లో వాళ్ళు ఉంటారు అక్కడ. ఎప్పుడైతే ముగిసిందో వాళ్ళు బయటకు వచ్చి కౌరవుల మీద కురుక్షేత్ర యుద్ధం సలిపి వాళ్ళు ఆ యుద్ధంలో విజయం సాధించిన రోజు విజయదశమి రోజు. బాగా గుర్తు చేసావు. అంతా దుర్గమ్మ చలవ. చిచ్చా, ఇప్పుడు సినిమా గురించి మాట్లాడితే ట్రైలర్ లో మీరు నన్ను చాలా చాలా కష్టపెట్టించారు. జాగింగ్ చేయించారు, జాగింగ్ చేయించారు, టైమర్లు, మళ్ళీ పుషప్లు ఇవన్నీ చేయించారు కదా. ఎందుకు? రాజు తన వెనకున్న మందను చూపిస్తాడు, మొండోడు తనకుండే ఒక్క గుండెను చూపిస్తాడు. అట్లా చూపించాలి నువ్వు. తను కాపాడుకోవడం, తను చేసే ఉద్యోగం నుంచి అలాగే తనని కాపాడుకునే వరకు అన్ని విద్యల్లో కూడా తను ప్రవేశం ఉండాలి అన్నిట్లో కూడా అన్నది ఈ సినిమా ఇతివృత్తం. మీరు ఎలాగో సినిమాలో మీ డైలాగుల వల్ల మీరు అందరూ జనాలు మీ వైపు లాగేసుకుంటున్నారు. అందుకే ఇవాళ నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మిమ్మల్ని అడగాలని విజి పాపలా రెడీ అడుగుతాను. అడుగు. ఓకే, విజి పాప రోల్ నేను చేస్తున్నానని తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? సరే, ఎప్పుడైతే డైరెక్టర్ గారు కథ చెప్పారో, తర్వాత నీ పేరు చెప్పారు, ఇలా శ్రీలీల చేయబోతుంది ఈ పాత్రని, కానీ ఒక మంచి అవకాశం దొరికింది నీకు. కేవలం గ్లామరు కాకుండా టాలెంట్ బయటపడడానికి ఒక మంచి క్యారెక్టర్ దొరికింది. అది నువ్వు మా తెలుగు అమ్మాయివి, ప్రధానాల తెలుగు అమ్మాయివి. ఎందుకంటే మనకి మన భాష నాయకులు చాలా తక్కువయ్యారు. సరే, అలాంటిది నువ్వు చేస్తున్నాను, కానీ తప్పకుండా నీలో ఉన్న గ్లామరే కాదు, నాణానికి రెండో వైపు అంటే టాలెంట్ కూడా బయటపడే అవకాశం నీకు దక్కింది. తప్పకుండా నువ్వు దానికి 100కి 100 పాళ్ళు న్యాయం చేస్తావన్న నమ్మకం నాకు ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్బీకే లైక్ నెవర్ బిఫోర్ అంటే ఎలా ఉంటుంది మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఇప్పుడు ప్రేక్షకులకు తెలియాలి. మీరేం చెప్తారు ఈ సినిమాలో? ఏంటి డిఫరెంట్ పాయింట్స్ ఏంటి? మీరు డిఫరెంట్గా ఎలా కనిపిస్తున్నారు? ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కథ అన్నది అందరూ, నాకు అదృష్టం ఏంటంటే ఒక అవగాహన, టోటల్గా నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది సినిమాలో, అన్ని సినిమాల్లో ఉంటుంది. ఐ టేక్ ఎవ్రీబడి ఇంటూ మై కాన్ఫిడెన్స్. నేనే కాదు, నా కాన్ఫిడెన్స్ తీసుకుంటా. వాళ్ళ భాగం వాళ్ళు, నా భాగం నా భాగం నేను, మేము పంచుకుంటాం. సో ఎప్పుడు అంటారు ఒంగోలియన్స్, ఈ మల్లేని గోపిచందు, అనిల్ రావుపూడి, వీళ్ళంతా గ్యాంగ్, ఒంగోలియన్స్ మా పెద్ద ఫ్యాను. తీసుకొచ్చాడు. డెఫినెట్గా నాకే ఒక ఛాలెంజింగ్ అనిపించింది ఈ పాత్ర. హీ ఈజ్ వెరీ మల్టీ టాలెంటెడ్. నాకేంటంటే ఎప్పుడు స్పీల్బర్గ్ కూడా ఒక ఇన్స్పిరేషన్. స్టీఫెన్ స్పీల్బర్గ్ రకరకాల సినిమాలు అతను చేసిన మొదటి సినిమా, అక్కడి నుంచి కూడా మనం చూసుకుంటే ద షుగర్లాండ్ ఎక్స్ప్రెస్ అని, దాంతో జాజ్ చేశాడు, దాంతో ఈటీ చేశాడు, దాని తర్వాత క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ చేశాడు, దాంతో జురాసిక్ పార్క్ చేశాడు, దాని తర్వాత 1942 అనే పిక్చర్ చేశాడు, దాని తర్వాత ఆస్కార్ అవార్డు వచ్చింది. ఏంటిది అదే పిక్చర్ ఒకటి
ఇలా రకరకాల ఒక్కొక్క దానికి సంబంధం లేకుండా. సో అలాంటి డైరెక్టర్స్లో మనం ఆ లిస్ట్లో మన అనిల్ రావిపూడి గారిని చేర్చచ్చు. ఇది నీ అడవి కాదు భగవంత్, నా ప్రపంచం. షేర్ షహరానే సే షేరీ హోతా హై, బిల్లి నహీ బన్తా రే ముల్లాబాయ్. ఇప్పుడు తమన్ గారు చేసిన సాంగ్ అంటే కాంబోలో మీకు మీకు మీ ఫేవరెట్ సాంగ్ మీ కాంబినేషన్, తమన్ గారు మీ కాంబినేషన్లో? తమ్మన్ మ్యూజిక్ అంటే ఇక బాలకృష్ణ సినిమా అంటే ఇక వాడ జనం అక్కడకి ఊఫర్లే పేలిపోయినాయి. అప్పుడు నోటీస్ బోర్డులు కూడా పెట్టాను అమెరికాలో. అక్కడ ఇంతకంటే పెట్టమా డిసిబుల్స్ ఉంటాయి ఇంతే అని. ఇంతకు మించి మా వాళ్ళు అడుగుతారు, వెళ్ళిపోతారు మంచి మూడ్లో పటాస్ మూడ్లో పెట్టమంటారు. వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాను ఊఫర్లు పోయిపోయినాయి, ఇక్కడ కొత్త తెచ్చి పెట్టాం, మా రూల్స్ ప్రకారం ఇంతే పెట్టాలి. వాళ్ళ సినిమాలకైనా అంతే ఉంటుంది, హారర్ సినిమా అయినా సరే ఏదైనా. సో ఎస్ అండ్ ఫుల్ జస్టిస్ ఫర్ ఆల్ మై ఫిలిమ్స్. మాతో అక్కడ సెక్రటరీ ముందు ట్యాంక్ బండ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు. సో నన్ను పరిగెత్తించారు, అందుకే ఇప్పుడు మీరు పరిగెత్తక్కర్లేదు కానీ మీ మాటలు పరిగెత్తాలి, ఎలాగో పరిగెత్తు ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ మీతో. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్లో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఏదని తింటాను, నాకేంటి. అతిథి దేవో భవ, ఎవరన్నా ఏదైనా తీసుకొచ్చి ఇది మీకోసం తెచ్చారంటే తింటాను. మీ ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ అలా? నాకు కొన్ని ఆని సినిమాలు కూడా నచ్చినాయి. ఏం చేస్తాం ఇప్పుడు కొన్ని అంతే ఏదో మనం నమ్ముతాం, ఎన్నో నమ్ముతాం, ముహూర్తాలను నమ్ముతాం, ఏం నమ్ముతాం కాబట్టి వాటి వల్ల ఏదన్నా పోయిండొచ్చు. కానీ సినిమాలు నాకు కొన్ని నచ్చిన సినిమాలు ఆడలేదు, కొన్ని బాగున్నాయి, పెద్ద బాగాలేవన్న సినిమాలు కూడా బ్రహ్మాండంగా అండి. సో ఏం లేదు, మన కృషిలో మాత్రం మనం 100% మన కాంట్రిబ్యూషన్ ఉండాలి అంతే. సో మీకు ఈ జనరేషన్లో ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్, నాకేంటి, ఈ జనరేషన్లో మీ ఫేవరెట్ హీరో హీరోయిన్? అందరు బాగా చేస్తారు, ఏముంది అందరు బాగా చేస్తారు. జయించేవాడు ఎవడు? క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అతను చేయిస్తాడు, లేకపోతే వాళ్ళు అవగాహన చేసుకునే పాత్రని చేయడం. అట్టేం లేదు, నాకు అట్లా ఏం లేదు, అందరూ బాగానే చేస్తారు వాళ్ళ పాత్ర. నేను ఒకటే అంటాను ఎప్పుడు, ఐ మైట్ నాట్ ఫిట్ ఇన్ టు అదర్స్ షూస్. వేరే వాళ్ళ పాత్రలోకి నేను ఎమ్మడను. చాలాసార్లు చెప్పాక లవర్ బాయ్ అది ఇదిగా నేను ఐ కాంట్ ఫిట్ ఇన్ టు దట్. అలాగే వాళ్ళు లవర్ బాయ్స్గా వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్న స్క్రిప్ట్ డిజైనింగ్లో వాళ్ళు అలా చేసుకుంటారు. నాదంతా డిఫరెంట్గా ఉంటుంది, చాలా వైలెన్స్ ఎక్కువ, హై వోల్టేజ్లో ఉంటుంది నా సినిమాలన్నీ. సో అట్లా కాదు, నేను ఒకళ్ళని అట్లానే నిన్న ఆల్ ఆర్ గుడ్ ఆర్టిస్ట్, ఎవ్రీవన్ ఆర్ గుడ్ ఆర్టిస్ట్. సో కేసరిలో మీ ఫేవరెట్ సీన్ ఒకటన్నా పంచపక్ష పరమాన్నం. నాదంతా సినిమాలు నా ఈ పంచపక్ష పరమాన్నం అన్నీ ఉండాలి. యాక్షను, పేతాసు, ఎమోషను, యాక్షను, డైలాగ్స్, సాంగ్స్, ఫైట్స్ అన్నీ ఉండాలి. సో ఫలానా నేను చెప్పను, ఎందుకంటే రకరకాల సందర్భం నాకు బాగా నచ్చింది. నిజంగా చెప్పనా, మన సీన్ల కంటే నాకు కాజల్తో బాగా నచ్చింది సీన్స్ అన్నీ. ఎందుకంటే పెద్ద రిలీఫ్. నువ్వేమో నా సినిమా అంతా టెన్షన్ పెట్టావు నువ్వు చేసే పనులకి, ఫోబియా అనేదో పెట్టాను, దానికేమో నువ్వు నన్ను పెట్టిన టెన్షన్కి ఒక పెద్ద రిలీఫ్ ఎవరంటే నాకు కాజల్ క్యారెక్టర్. కాజల్ క్యారెక్టర్ కూడా రిలీఫ్ కామెడీ కాదు, అది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఎక్స్ట్రాడినరీగా అసలు. అంటే అనుకున్న సీనియారిటీకి అండ్ అంటే నీకంటే నీ గురించి చెప్తున్నా, సీనియారిటీ నాకు కాదు, ఆవిడకున్న సీనియారిటీకి మీ హీరోయిన్లో నీకంటే కూడా ఎక్స్ట్రాడినరీగా కంబ్యాక్. నేను ఎప్పుడు అంటుండేవాడు నాకని మించిన సైకియాట్రిస్ట్ లేడు, కరెక్ట్గా ఈవిడ క్యారెక్టర్ కూడా సైకియాట్రిస్ట్ సినిమాలో సైకియాట్రిస్ట్ వచ్చి ఎంతో ప్రాపర్ క్యారెక్టర్, అసలు అద్భుతంగా చాలా బాగా చేసింది ఆవిడ. మీరు లాస్ట్ షాట్లో స్కిప్పింగ్ చేయించారు కాబట్టి మీరు ఫిట్నెస్ గురించి బాగా ఫోకస్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇవి నాన్ స్కిప్పబుల్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ స్కిప్ చేశాను నేను, ఇప్పుడు అడిగిందా నేను ప్రతి దానికి సమాధానం చెప్పే కదా. Trouble the trouble, if you trouble the trouble, the trouble will trouble you. I am not the trouble, I am the truth.
ఇది యాక్చువల్లీ ఇచ్చిన క్వశ్చన్స్ అండి, నాకు ఈ క్వశ్చన్ లేదు కానీ అడగాలి కాబట్టి. మూవీలో చేసిన మా ఇద్దరి విజ్జి పాప అండ్ కాత్యాయనిలో మీ ఫేవరెట్ ఎవరు? ఏమడిగా నాకు మధ్య మరిపి ఎక్కువ. సరే స్కిప్. బోత్ ఆర్ క్లోజ్ టు మై హార్ట్. ఒకటేమో యు ఆర్ వెరీ స్వీట్ అండ్ షీఈ్ వెరీ లవబుల్. తేడా ఉందా మరి దానికి? నువ్వే చెప్పేది, దానికి డిస్క్రిప్షన్ ఉంటే నువ్వే చెప్పాలి వ్యత్యాసం ఏంటో. ఏదో ఉంటే స్వీట్కి లవబుల్కి ఏంటో తేడా. సంతోషపడు లవబుల్ అన్నా. సరేనండి. మీ అబ్బాయి మోక్షజ్ఞ డెబ్యూ ఏ ఇయర్లో ఉండబోతుంది? నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ కన్ఫర్మ్. నేను ఇలాంటి రోల్ ఎప్పుడు చేయలేదు, ఎప్పటికైనా చేయాలి అనుకున్న రోల్ ఏంటి మీరు ఇప్పటి వరకు? అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే మెయిన్గా కొన్ని కోరికలు ఏంటంటే సినిమాగా తీస్తే బాగుంటుంది, వాటిని అడాప్ట్ చేసుకోవడం. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఉంది, నేను శ్రీకృష్ణదేవరాయలుగా సినిమా మొత్తం సినిమా చూస్తే ఇప్పుడు చూడరు, ఫ్రాంక్గా చెప్తారు. రామారావుదే చూస్తారు, చెప్తే బాలకృష్ణ చేస్తే చూడడం 100%. అది ఎలా చేయాలి అది చాలా అడాప్ట్ చేసుకున్నా, ఆ కోరిక తీర్చుకున్నా. రేపు మోక్షతో తీయబోయే మొదటి సినిమా ఎవరితోనో నాకు తెలీదు. ఇంకేం నేను మెంటల్గా ఏం ప్రిపేర్ కాను ఎప్పుడు. ఇది 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 అది ఇది ఇవన్నీ నేను ఏమి ప్లాన్ చేయను. నేను అప్పటికే ప్రింటేషన్, రేపు షూటింగ్ అంటే ఇవాళ కథ రెడీ అయిపోతున్నాను. అటువంటి ఆ స్పీడ్లో వెళ్తుంటాను నేను. వీళ్ళెవరు తట్టుకోలేరు. నువ్వు చూసి ఉంటావు అక్కడ కూడా లొకేషన్లో ఎవరు ఆ స్పీడ్ తట్టుకోలేరు. సో నాకు అది పెద్ద ఇంపార్టెంట్. అసలు మోక్ష ఫ్యూచర్ గురించి నాకు ఏమీ దిగులేదు. బికాజ్ నాకే ఒక బోల్డ్ అండ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మొదటి సినిమా ఏదవుతుందో నాకు తెలీదు, రెండో సినిమా మాత్రం డెఫినెట్గా, లేకపోతే మొదటి దూకుడు కావచ్చు, ఏది నేను చెప్పిన ఆదిత్య 999 మ్యాక్స్ కావచ్చు, దాది నా సబ్జెక్టే. ఒక రాత్రిలో రెడీ చేసా సబ్జెక్ట్, 1 నైటే. అది కూడా నైట్ పడుకున్నా, పొద్దున ఆసోగా వచ్చేసింది కథ అంతే. సో ఆ కథ ప్రిపేర్ అయ్యాయి కాబట్టి గొడవ లేదు. ఇంకో కథ ఉంది, అది రెడీ చేసి పెట్టుకున్నా. ఇంకా రకరకాల 4-5 ఉన్నాయి నాకు. పెద్ద దాని గురించి దిగులే లేదు తన ఫ్యూచర్ గురించి. బికాస్ హీ హ్యాస్ ఫెంటాస్టిక్ సబ్జెక్ట్స్. ఇట్స్ ఓన్లీ దట్ హూ గెట్స్ ద ఛాన్స్ టు డైరెక్ట్ హిమ్, అంతే. నాలాగే ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్, అంతే. బికాస్ సబ్జెక్ట్కి ఇస్తాను. ఒక రామారావు మనవడనో ఒక బాలకృష్ణ కొడుకనో కాదు ఇంపార్టెన్స్ అక్కడ. ఎస్, లెగసీ అన్నది బర్డన్ ఉంది అతనికి, ముందు తీసుకెళ్లాల్సింది. కానీ దానికి తగ్గట్టు నాకున్న అవగాహన సినిమాల గురించి కానీ, సో ఇట్ లెసన్స్ ఇస్ బర్డన్ అండ్ ఇట్ టేక్స్ ఇన్ ఫార్వర్డ్. సో బోయపాటి గారు, అనిల్ రాపుడి గారు, పూరి జగన్నాథ్ గారి ముగ్గురులో మీ ఇమ్మీడియట్గా మళ్ళీ వర్క్ చేయాలి అనిపించిన డైరెక్టర్ ఎవరు? అందరితో కూడా ఇప్పుడు ఒక్కొక్కరు, ఇప్పుడు మీరు చూస్తే మా అన్ని డిఫరెంట్ పిక్చర్స్. వాళ్ళందరూ డైరెక్ట్ చేసింది, పూరి గారు చేసింది పైసా వసూలు. అసలు మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం పైసా వసూలు, బాడీ లాంగ్వేజ్ అసలు. సో దట్ గేవ్ మీ ఏ డిఫరెంట్ ఇమేజ్. ఇట్లా కూడా చేస్తాడు. ఇప్పుడు ఆహా షోస్ ఉన్నాయి, అన్స్టాపబుల్. అది ఏంటి అడ్వాంటేజు? ఓహో, దిస్ ద రియల్ సెల్ఫ్ ఆఫ్ బాలకృష్ణ. ఇది బయట ఎవడానికి కలిగితే ఆమె పర్ఫెక్షనిస్ట్. నాకు ఎక్కడ తేడా వచ్చిందా మా ఇంటి నుంచి కూడా అందరు భయం నేనంటే. ఏది పర్ఫెక్షనిస్ట్ విషయంలో ఏది ఎక్కడ ఉండాలి, లేకపోతే ఎవరిని ఎక్కడ ఉంచాలి, అక్కడ లేకపోతే నాకు తెక్కరవుతుంది. అండ్ ఇట్ షోస్ అవుట్ ఇమీడియట్లీ. సార్ కొట్టాను, తిట్టాను, నో వన్ కేర్స్ అండ్ దే ఆల్సో టేక్ ఇట్ ఎస్ అ కాంప్లిమెంట్. ఎవడో పట్టించుకోని వాళ్ళకి, పని లేని వాళ్ళకి సోషల్ మీడియాలో ఏదో వెదవద ప్రచారం చేస్తే ఐ డోంట్ కేర్. నీకు తెలిసి ఎవడిని బ్రో, ఐ డోంట్ కేర్. ఎవడు లెక్క చేయను, ఎవడు ఏం రాసినా అసలు దాని జోలికి వెళ్ళాను నేను. అసలు భయపడి ఆయనకి నాకు చాలా సింపుల్ సబ్జెక్ట్ అంటే. కూర్చుంటే ఒక్కరోజు కూర్చుంటాం ఆ సబ్జెక్ట్ మీద, మళ్ళీ రెండో రోజు కూర్చోం దాని మీద. ఆయన సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాడు, నేను ఎమోషనల్గా మాట్లాడుతుంటాను. నా బాడీ జస్టర్స్ చూస్తాడు ఆయన. ఒక జస్టర్ పట్టేస్తాడు, ఒక మాట పట్టేస్తాడు ఆయన, అంతే. పట్టేసుకుని దాంట్లో సబ్జెక్ట్ రెడీ అయిపోతుంది మాకు. ప్రాబ్లమే లేదు అసలు మాకు. ఒక సినిమా చేసిన తర్వాత ఇంక పెద్ద హిట్ అయింది సినిమా లెజెండ్ అప్పుడు సినిమా గురించి మేము మాట్లాడుకోలేదు. దాని తర్వాత అఖండ చేసేటప్పుడు సినిమా లెజెండ్ గురించి మాట్లాడుకోలేదు. మా డ్యూటీ అది మనం చేసుకుని పోదాం అంతే, చేసుకుంటూ పోయాం అంతే. నెక్స్ట్ ఇంకెవరు మన అనిల్. మళ్ళీ మధ్యలో మళ్ళీ పాపం
గోపీచంద్ మల్లేని గారు నెక్స్ట్ క్వశ్చన్ లో ఉన్నారు, మీరు యాడ్ చేసేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్యాన్సిల్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ అడుగు, ఏముందో దాంట్లో. చేస్తాం డెఫినెట్గా. ఇప్పుడు ఆయన అన్నాడు ఫుల్ కామెడీ అన్నాడు ఆయన. భగవంత్ కేసరి మూవీలో నుండి 3 డైలాగ్స్. చంపుతావా బిడ్డను, చంపుతావా, పంపరా, ఎంతమందిని పంపుతావు, పంపు. అరే బిడ్డను తీసుకొని చార్మినార్లో చేరేసి కూర్చుంటా, పంపు, ఎంతమందిని పంపుతావు, పైనుంచి కింద దాకా కీమా కొట్టినట్టు కొట్టి కీరి తాగిపోతా, పేగులు బయటికి తీసి బోటి కొట్టి కోటిలో చాటు తినిపోతా, నా కొడుక, పంపు, ఎంతమందిని పంపుతావు అంట. ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ ఆయన్ని. అండ్ ఇంకో సీన్లో అంటే వదిలే, కొన్ని క్యారెక్టర్స్ కూడా కొన్ని దాచుంచానని చెప్పా కదా. ద అదర్ సైడ్ ఆఫ్ బాలకృష్ణ ఏంటో ఈ సినిమాలో రెండో సైడ్ ఆఫ్ ద కాయిన్. రేపు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. పండగే అందరికీ, ఇక డైలాగుల పండగ. డైలాగే కాదు, డైలాగ్ కోసం కాదు, డైలాగ్ పాత్ర కోసం. సో ఆ పాత్ర చెప్తేనే పాత్రానుచితంగా, సందర్భానుచితంగా డైలాగ్. ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్. సూపర్, చాలా బాగా. మన మంచి ఆ సీను చెప్తా, చిచ్చా నన్ను వదిలేసి ఇచ్చారు ట్రైనర్లు, నేను వదిలేసి ఇచ్చా ఇదంటే, ఆ తర్వాత ఆవిడ వచ్చి కాజల్ చెయ్యేసి వదిలే అంటుంది. అంటే అట్టట్లో వదిలేస్తా కాచి, అట్టట్లో వదిలేస్తా చెప్తుంది కదా. ఇప్పుడంటే సరే, రేపు నేను లేకపోతే ఏమవుతుంది, వదలను, బిడ్డను షేర్లా తయారు చేయాలి, చేస్తా. గురించి నీకేం తెలుసు, నువ్వు ఇండస్ట్రీకి వచ్చాక? తిడతాడు, కొడతాడు, కొంచెం భయపడి ఉంటావు కదా. కొంచెం భయపడ్డానండి, కొంచెం. కానీ మిమ్మల్ని కలిసిన వెంటనే ఆ భయం అంతా పోయింది. బికాజ్ మీరు చాలా గుర్తుందండి, మీకు ఫస్ట్ షాట్ కూడా ట్రైనింగ్ అప్పుడు. గుర్తుంది నాకు నిజం చెప్పాలంటే ఆ రోజు నాకు పుషప్స్ చేయడం రాదు, ఇంకా అప్పటికి నేను కొంచెం స్ట్రాంగ్గా లేను. సో పుషప్స్ మీరు చేయి అంటుంటే నాకు అమ్మో ఆ భయంతో చేసేసాను. కొన్ని పాత్రలు అయితే చాలా హాంట్, అంటే కొన్నిసార్లు మామూలుగా నేను వేరే చోటు ఉన్న ఒక సీన్ గురించి ఆలోచించేదాన్ని. సో అలా మనకు జరుగుతూ ఉంటుంది కదండి అప్పుడప్పుడు. సో అలా చాలా ఎక్కువ. సో అప్పటికి నేను డైరెక్టర్ గారు అడిగి ఇది ఎలా చేద్దాం అలా చేద్దాం అంటే, ఆయన ఎప్పుడు ఆన్ స్పాట్ ఆ ఫ్లో బట్టి చూద్దామమ్మా అనేవారు. సో ఆన్ స్పాట్కి వచ్చేటప్పటికి ఐ రియలైజ్ దట్ నాకు లుక్ వైజ్ కూడా నా వయసు కన్నా ఒక చిన్న అమ్మాయి ప్లే చేస్తున్నాను కాబట్టి, ఆ లుక్ వైజ్ నేను చేసుకోవాల్సిన చేంజెస్, మేకప్లో చేసుకోవాల్సిన చేంజెస్, ఇవన్నీ అలా కొన్ని హోంవర్క్ చేశాను అంతే. నేను ఇక్కడ ఐ కెప్ నో ఫిల్టర్ అండి. దట్ వే నాకు అనిపించింది, ఐ వాజ్ రెడీ టు డూ. నాకు అక్కడ అతనే చేశాడు, వీరసింహారెడ్డి అతనే. దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమా సరే, ఆయన గురుగారు విఎస్ఆర్ స్వామి గారు, అప్పటి నుంచి నాకు పరిచయం. నాకైతే పర్సనల్గా నాకు అనిపించిన షార్ట్స్ అండి, ఎస్పెషలీ ఇంటర్వెల్ సీన్లో, ఇంటర్వెల్ అప్పుడు ఆ షార్ట్స్ మీకు తెలుస్తుంది, ఎవరికి అర్థం కాదు కానీ ఆ షార్ట్స్ అయితే ఒక్కొక్క షార్ట్ డీటెయిలింగ్ అయినా, ఫ్రేమింగ్ అయినా, కొన్ని ఫ్రేమ్స్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ నాది కొంచెం మ్యాక్సిమం ఒక నో మేకప్, సో అలా ఉండడం వల్ల అప్పుడు కూడా కొంచెం చాలా బాగా ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో రామ్ ప్రసాద్ నాకు ఆయనతో అడ్వాంటేజ్ ఏంటంటే, నా ప్రతి బాడీ మూమెంట్ తెలుసు అతని. ఇప్పుడు షార్ట్ ఇంతవరకే, దాంతో ఏం చెప్పబోతున్నాడు అతను తెలుసు, ఏం చేస్తాను తెలుసు, రెడీగా ఉంటాడు, అలర్ట్గా ఉంటాడు. షార్ట్ కట్ అని కానీ కట్ చేయడు కెమెరా, ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు అవతలాడికి. డైరెక్టర్ కట్ అంటాడు, కట్ చేయకండి కెమెరా, నెక్స్ట్ ఏం చేస్తాడు బాబు అది పట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే అది డైరెక్టర్ చెప్పింది, ఇది ఆయనలో ఉన్న డైరెక్టర్ చెప్పేది, తను నెక్స్ట్ అయిపోయింది, కట్ చేయకండి అంటాడు, అది పట్టుకుంటాడు. అయ్యే ఉంటాయి సినిమాల్లో ఎక్కువ చాలా. సో హీ నోస్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, టోటల్గా అవగాహన ఉన్న కెమెరామెన్ రామ్ ప్రసాద్. సో మన ఫైట్స్లో వెంకట్ మాస్టర్ చేశారు. ఇంతకుముందు కూడా నా సినిమాలు పైసా వసూలు చేశాడు ఆయన, ఎక్స్ట్రాడినరీ చేశాడు ఆయన. అంటే సినిమా కూడా క్యారెక్టర్ని బట్టి ఎలా చేసుకోవాలి అంటే, అది ఎట్లా ఉంటుందంటే మ్యూచువల్ డైరెక్టర్కి, ఫైట్ మాస్టర్స్కి ఒక డిజైనింగ్ ఫైట్స్. ప్రతిదీ నా సినిమా ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ ఎ డిజైన్, బికాజ్ క్యారెక్టర్ అంత పవర్ఫుల్ కాబట్టి ప్రతి ఫైట్ కూడా సిచ్యువేషన్ బట్టి దాన్ని ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేయడం చాలా అద్భుతంగా. అసలు ఫైట్కి డైరెక్టర్ సంబంధం లేకుండా అసలు ఎక్స్పెక్ట్ చేసేదానికంటే కూడా మించి
45 ఈ ప్రస్థానంలో ఒకే ఒక పాట ఏది మనం పైసా వసూలు పెద్ద టైప్ కూర్చుంది అది తాగే వాళ్ళందరూ నేషనల్ యాంథమే. సో అలా ఒక ప్యాషన్ అంతే అది. మన ప్రొడ్యూసర్స్ గురించి అండి. సావు గారు, హరీష్ పెద్ది గారు, దాని తర్వాత నవీన్ గారు ఎగ్జిక్యూటివ్ వీడు ముగ్గురు కలిసి ఇంత మేనేజ్ చేస్తానంటే వాళ్ళ డెడికేషను, నమ్మకం, వాళ్ళు చేసే వాళ్ళ నమ్మకం, ఎవరికి ఇచ్చాము మేము సినిమా ఏంటి, ఎంత బాధ్యత ఇదిగా వాళ్ళు దాన్ని ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తాను ఒక నమ్మకం, ఇవన్నీ ఇవ్వడం అంటే డెఫినెట్గా సినిమాల్లో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా, అది పెద్ద సినిమా కావచ్చు, చిన్న సినిమా కావచ్చు. ఇక్కడ పెద్ద చిన్నది కాదు నేను చెప్పింది. అగైన్ ఐమ్ క్లారిఫైయింగ్ ఇట్. సక్సెస్ అయిన పిక్చర్ పెద్ద పిక్చరు అంతే అయిపోయింది. సో అలా హ్యాట్స్ ఆఫ్ టు దేర్ ప్యాషన్. మంచి బ్యానర్గా స్థిరపడింది వాళ్ళ బ్యానరు. వాళ్ళ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఎవరితో సినిమా తీసినా, ఎటువంటి సినిమా తీసినా కూడా ఆ విషయాల్లో ప్రాజెక్ట్ విషయంలో కానీ వాళ్ళ సౌకర్యాల విషయంలో కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరినీ చూసుకుంటూ మంచి సినిమాలు తీయాలని తపనున్నాను నేను మాత్రం. ఇప్పుడు ఫైట్ సీక్వెన్స్ షూట్ చేసేటప్పుడు నేను షూటింగ్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ మీరు అర్జున్ రాంపాల్ గారు మీ కెమిస్ట్రీ ఓకే, మీకు సినిమా స్టార్ట్ చేసే ముందు కూడా ఆయనతో పరిచయం ఉందని, ఎందుకంటే ఆర్ మీరు ఈ సినిమా ద్వారా అలా అనిపించింది, మాకైతే అలాగే అనిపించింది. చాలా తక్కువ అంటే లేదు, అంతకుముందు పరిచయం ఉంది నాకు ఆయన. అంతకుముందు నేషనల్ అవార్డు విన్నర్, వన్స్ ఈ గాట్ నేషనల్ అవార్డు ఆల్సో, జాతీయ అవార్డు వచ్చింది ఆయనకి. అండ్ హీ వాజ్ వన్స్ ద హార్ట్ థ్రాప్ ఆఫ్ ద యంగ్స్టర్స్ అదేనంటే. అండ్ ఎక్కువ తన పని చూసుకునేవాడు, నేనే ఎప్పుడు వెళ్ళిపోయి కూర్చొని బ్లా 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 అని. గుర్తుందండి మీ డ్రై ఫ్రూట్స్ టేబుల్ ఉంటుంది పక్కన, అందరం కూర్చొని పైకి ఎగరేసి మీ స్టైల్లో తినడానికి ట్రై చేసేవాళ్ళం, ఆ బాటిల్ ఫ్లిప్ చేస్తూ. ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీ. సో ఐ థింక్ ఇప్పుడే మన దసరా పండుగతో పాటు భగవంత్ కేసరి పండుగ, మనం మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి ఫైనల్గా? చూస్తారు ఒక డిఫరెంట్ అదర్ షేడ్స్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఆర్టిస్ట్. నా అభిమానులు ఉన్నారు, అటు కాజల్ గారి అభిమానులు ఉన్నారు, ఇటు శ్రీదేవి అభిమానులు ఉన్నారు. మీరందరూ చూస్తారు డిఫరెంట్ ఫిలిం. మీరు మేము ఏ పాత్రలో అయితే ఇంకా చూడాలనుకుంటారు, పాత్రలను చేయడానికి కూడా ఆ కళామ తల్లి ఒక ఆశీస్సులు ఎప్పుడు మా మీద, అలాగే ఫిలిం ఇండస్ట్రీ మీద కూడా ఉండాలని. ఎందుకంటే చెప్పాను ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ కంటే ఒక ప్రత్యేకమైన మంచి గుర్తింపు ఇవాళ జాతీయ స్థాయిలో ఉంది. పాన్ ఇండియా అని ఎక్కడ పడితే అక్కడ మన సినిమాలు చూస్తున్నారు. సినిమాలు డబ్బింగ్ ఓటీటీ వీటి ప్లాట్ఫామ్ ద్వారా అయితేనే మీ సినిమా థియేటర్, మన సినిమాలన్నీ మాత్రం థియేటర్కి వెళ్ళి చూడాలి మన ఇప్పుడు. ఎందుకంటే అటువంటి నన్నట్టు పంచపక్ష పరమాన్నం. సో అలాగే ఈ సినిమాకి మేము ఇస్తున్న మరొక ఫుల్ లెడ్ ప్లాటర్, ఒక ఇస్తరి, పంచపక్ష పరమాన్నం వడ్డించిన ఇస్తరి మా నేలకొండ భగవంత్ కేసరి. తప్పకుండా మీ అనుకున్న దానికంటే కూడా అద్భుతంగా వచ్చిన సినిమా. థియేటర్కి వెళ్ళండి, సినిమాని చూడండి, సో ఆస్వాదించండి సినిమాని ఆశీర్వదించండి. అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు. గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా మీకు చాలా యాదుంటుంది.